నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు రామ్జీ ఆధ్వర్యంలో సింహపురి సాంస్కృతిక సమైక్య 31వ వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖులు చలనచిత్ర దర్శకుడు రేలంగి నరసింహారావు, చలనచిత్ర సంగీత దర్శకులు సాలూరు వాసురావు, రాజమహేంద్రవరం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మురళీకృష్ణ, హైటెక్ కంపెనీ అధినేత రమణ రెడ్డి, చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ తదితరులు విచ్చేసి మొదటి జ్యోతి ప్రజ్వాలన గావించారు. నెల్లూరు నగరానికి చెందిన మహిళలు తమ నాట్య ప్రదర్శనతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేశారు. వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రేక్షకులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అందరూ చెప్పిన విషయాలు నేను చెప్పి బోర్ కొట్టించదలుచుకోలేదు. ఒక కార్యక్రమానికి ఎంత కష్టం ఉంటుంది అంటే, ఇప్పుడు కోలాటం వాడి 40 మంది గ్యాదర్ ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమం ఇంత చక్కగా చేయాలంటే వాళ్ళకు 1 వీక్ నుంచి ప్రాక్టీస్ ఎంత చేసి ఉంటారు, ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుని టైంకి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. సో ఈ విధంగా ప్రతి కార్యక్రమం మీ 40 మంది గ్యాదర్ అవ్వడానికి ఎంతైతే కష్టపడి ఉంటారో, ఇక్కడ 4000 మందిని గ్యాదర్ చేసేంత ప్రయత్నం చేస్తే ఇంత ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కాబట్టి రామ్జీ గారు ఈ వయసులో వారి ఆరోగ్యం కూడా బాగలేదు. వాస్తవానికి ఈ ప్రోగ్రాం ఉదయం 10 గంటలని తలపెట్టారు. మళ్ళీ దాన్ని అనివార్య కారణాల వల్ల సాయంత్రానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ కారణంగా కొంతమంది అతిథులు కూడా రాలేకపోయారు, వారి షెడ్యూల్స్ అన్ని మార్చుకొని రాలేకపోయారు. అయినా కానీ ఇంత చక్కగా ఈ సాయంత్రం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే ఆ దేవుడు ఆశిస్తూ రామ్జీ గారి మీద ఉన్నాయని. సో అలాంటి వారందరికీ ఒక మార్గదర్శనం. ఆయన కోపడతారు, అంతకు నుంచి లోపల ప్రేమ ఉంటేనే కోపడతారండి. ఆ ఒక్క పాయింట్ చాలా మందికి తెలియదు. ఆయన కోపం ఒకటే కనబడుతుంది, కోపం కనుక డెఫినెట్గా ఒక ప్రేమ ఉంటుంది అనేది అందరూ కూడా గమనించుకోవాలి. ఆయన ఒకవేళ ఎవరికన్నా మాటల్లో ఏదైనా బాధపడుతుందా వారికంతా నేను కూడా ఒక తమ్ముడిగా క్షమాపణ కోరుతున్నాను. సో కాబట్టి వారిది పైది కాదు, లోపల అభిమానం అనేది వారు శ్రద్ధ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది పెద్దలందరూ చెప్పారు. బయలుదేరినప్పటి నుంచి చివరికి చేరేదాకా, ఇంటికి వెళ్ళేదాకా ఫాలోఅప్ చేస్తారు. అంతటి డెడికేటెడ్ 1 man ఆర్మీ. ఆయన ఒక్కలే చేశారు ఈ ప్రోగ్రాం. ఎవరి సహాయం, ఎవరి సహకారం అంటే ఏదో వృతాభక్తిగా మేమంతా చేసాం తప్పితే, ఆయన అనుక్షణం ఒక కూర వండించి వాళ్ళకి వడ్డించాలంటే రొయ్యలు చేపలు అన్ని ఆయనే పోయి స్వయంగా మార్కెట్కి తెచ్చుకున్నటువంటి పట్టుదల దీక్ష కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి ప్రతి ప్రోగ్రాం వెనకాల కొంత కృషి ఉంటుంది. ఈ కృషి వారిదే, ఈ డెడికేషన్ అంతా కూడా. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరితో నేను పాల్గొనేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు రామ్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రముఖుల మధ్యలో నేను ఉండడం నాకు గర్వకారణంగా ఉంది. నేను ప్రముఖుడిని అన్నాకంటే ప్రముఖుల మధ్యలో ఉండగలిగిన తర్వాత సంపాదించాను వేదిక అని గర్వపడుతున్నాను. మీ అందరూ కూడా ఈరోజు అక్కడెక్కడ కూర్చొని చూస్తున్నారు. రేపటి రోజున మీ అందరూ స్టేజ్ మీద ఈ విధంగా మాలాగా ఉండాలని ఒక సంకల్పంతో మీరు ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. మీరు స్టేజ్ చూస్తారు గ్యారంటీగా. కాబట్టి నేను కూడా మీలాగా అక్కడ వచ్చి కూర్చొని ఆడియన్స్లో కూర్చొని చూస్తూ కసితో స్టేజ్ మీదకి వచ్చాను నేను. కాబట్టి దేవుడు మనం కనుక ప్రయత్నిస్తే మన ప్రయత్నాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అది గొప్పతనం, అది మానవత్వం, అది మంచితనం. సినీ రంగానికి చెందిన వాళ్ళు, కళారంగానికి చెందిన వాళ్ళు కాబట్టి కళల పట్ల వాళ్ళకి మక్కువ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చారు. అలాగే మనకి డిఎస్పీగా చేసి ఈరోజు రాజమహేంద్రవరంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఎన్ఎం మురళీకృష్ణ గారు, వారు కూడా కళల పట్ల, ప్రజల పట్ల అభిమానం నిలబట్టి వారు 25 అది సమాజం వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థను, సమాజాన్ని పునరావృతం చేయాలంటే ఒక కళను కానీ, ఒక ఆర్టిస్ట్ అంటే ఎక్కడో శిల్పము, లలిత కళలు కలిసి రుచిమో నాట్యమో ఇవన్నీ అలా ప్రారంభిస్తున్నాం. మాకు దానికి చాలా కష్టపడి చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మనం కలవడం జరిగింది. కానీ పాపం తన హెల్త్ కూడా అంతా బాగలేదు. లేకపోయినా కానీ కొత్తగా ప్రోగ్రామ్, ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు, పాపం వీలు కాలేదు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కనుక మన చెన్నై హాస్పిటల్ రమేష్ బాబు గారు, అగైన్ రామ్జీ టీం కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రోగ్రాంకి. అలాగే ప్రముఖులు వేదిక మీద అంచిన సాలూరు వాసురావు గారికి, మన సారు రేలంగి నరసింహారావు గారి,
వీళ్ళందరూ కూడా, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మురళీకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా నా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం. అలాగే మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నెల్లూరు కళవకి చాలా పుట్టినీళ్ళు, మన ముందున్న ప్రేక్షకులు కూడా చాలా మంది కళాకారులు, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సూపర్ చాలా బాగా చేస్తారు. అలాగే నెల్లూరు ఇక్కడి నుంచి ఎంతోమంది ఈ ఒక ప్రోగ్రాం జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ సెల్ ఫోన్ శత్రువు ఎన్నో రకాల అవి మేము ఒక రకంగా చెప్తే బాధపడతారేమో, కానీ మీకు తెలియకుండా మీ పేరు అకౌంట్లో డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. పర్ డే 4 crores ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాయైపోతాయి. రోజుకి 4 కోట్లు అంటే ఆలోచించాలి. 365 రోజులు దాదాపు 1300 కోట్లు పైగా మన రాష్ట్రం కోల్పోతాం. రికవరీ చేయడం కష్టంగా ఉంది. ప్రాజెక్ట్ కట్టచ్చు, అంత బ్యాడ్ థింగ్స్ నడుస్తున్నాయి. దయచేసి మీ ఫోన్ జాగ్రత్తగా వాడండి. కళను ప్రోత్సహించడం తప్ప వాట్సాప్లో కాదు. సుమన్ గారు ఎందుకు రాదని అనుకునే టైంలో భగవంతుడు తదాస్తు అన్నాడు నాకు అని ఒక సినిమా ఆగిపోయింది. దానికి రాజేశ్వరరావు గారు మ్యూజిక్ ఒక పాట ఉండిపోయింది. దానికి నన్ను డైరెక్టర్గా పెట్టుకున్నాను. నేను ఆ టైంలో సాధు రాజేశ్వరరావు గారితో కూర్చున్న పాట చేయించుకోవడం నిజంగా నా అదృష్టం అని నా డైరీలో అది రాసుకోవడానికి ఉపయోగపడింది. 8 గంటల నుంచి నాకు కూడానే ఉన్నారంట. ప్లాట్ఫామ్ మీదకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుందని అక్కడ వెయిట్ చేస్తారు ఆయన. కానీ 4వ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ట్రైన్. ఎక్కడున్నారు సార్ అన్నారు. 4వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను అన్నారు. అయ్యో నేను 1వ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, అయినా కూడా నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఆ చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి నన్ను చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు సభకు వచ్చే వరకు ఇందాక సభ జరుగుతూ ఉంటే నా ఇంటికి వచ్చి చెవులు మాట్లాడుతున్నాను. ఏంటి అని అడిగారు. ట్రైన్లోకి టిఫిన్ ఏం కావాలి సార్ అని అడుగుతున్నారు. అంటే రామ్జీ గారికి ఎంత గొప్ప మనుషులు దొరికారో మీరు ఆలోచించారు సార్. నిజంగా కూడా వీళ్ళందరూ ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే మీరు ఇందాక ప్రసాద్ గారు మీరు నిజంగా పెద్దగా పరిచయం లేదు. అటువంటిది ఈవేళ అడ్డు పెట్టుకునే ఉన్నారు. ఈవేళ తమతో ఉన్నాయి. సరే మీరు కూడా ఎక్కడిసరి తప్ప తెలుసు నాకు పరిచయం ఉంది మీతో. మనం కలిసి తిరిగాము 5 ఫంక్షన్స్ లో కూడా. నాకు 53 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండ్ ది గ్రేట్ రాజేశ్వరరావు గారు అబ్బాయి చెప్పుకోవటమే గొప్ప. నాకు మిగతా గొప్ప కదా. నేను రాజేశ్వరరావు గారు అబ్బాయి గర్వంగా చెప్పుకుంటున్నాను గొప్ప. వాళ్ళు అంత 40 మంది తాళంలో వాయించడం చాలా కష్టం. ఎవరో పాడుతూ వాయించాలంటే ఈజీగా వాయించవచ్చు. అక్కడ వచ్చి ఆల్రెడీ టెంపోలో వస్తాం. టెంపో అంటే తాళం. అందుకోసం ఎక్కువ టైం ఇప్పటి వరకు వాడికి